పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాసం సోమవారం సందర్భంగా శాకంబరీదేవి ఉత్సవాలలో భాగంగా భక్తులు అందించిన వివిధ ఆకుకూరలు కూరగాయలతో స్వామి అమ్మవార్లకు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణం ఉపాలయాలలో విగ్రహమూర్తులకు కూరగాయలతో అలంకరించారు. ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి ఈ సందర్భంగా రామేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు అర్చనలు నిర్వహించారు. అలంకరణను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. కూరగాయల అలంకరణ చేయడం వల్ల శాకం అంటే కూర అని అర్థమని లోకమంతా ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి కూరగాయలతో అలంకరణ చేయడం జరిగిందన్నారు. డబ్బులతోటి చేయటం పళ్ళను నిండుకున్న తీసుకుని వెళ్ళిపోవాలి. ఉషారాణి నామదేతి సంపూర్ణ ఆరుదాక్షర్థం కుమారస్య పడి శ్రీనివాస రెడ్డి నామదేశ్య ధర్మపత్ని సువర్ణ దివ్య మంత్ర విష్ణుం సమర్పయామిగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. అని కానిక పాపాని జన్మాంతృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రక్షణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ आत्माय नमः आत्मलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः सर्वाय नमः सर्वलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः महेश्वराय नमः संभवे नमः विनायकाय नमः सिद्धेश्वराय नमः वामदेवाय नमः विष्णुवाय अंबिकाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः सर्वाय नमः त्रिलोकेश्वराय नमः कालकालाय नमः कुब्रदेवाय नमः वृषभाय नमः भीमाय नमः जटाधराय नमः कैलासवासिन्ये नमः कौन्ये नमः कठोरकाय नमः दुर्नन्दकाय नमः वृषंकाय नमः वृषभारूढाय नमः बाष्पोदीर्घाय नमः सामप्रियाय नमः सर्वेश्वराय नमः सदाशिवाय नमः रामेश्वर स्वामी नमः अष्टोत्तर पूजां समर्पयामि. पार्वती देव्यै नमः ओम जातवेदसे सोमवराते यतोनितः स्वतरासेतरसे नमः पार्वती रामेश्वर स्वामी नमः सर्वोपचार पूजां समर्पयामि. उदानाय नमः पार्वती पदे हर हर महादेव शंभो शंकर दिव्यमंगल वीराजनं दर्शयामि. టైం పట్టింది మధ్యాహ్నం 3 గంటల వరకు మాకు ఉంటుంది. నిలబడమండి జాగ్రత్తగా నిలబెట్టుకు రావాలి. అలాగే గోత్రం చెప్తాను పైడిపాల గోత్రస్య శ్రీమానస్య గోత్రస్య నామధేయస్య శ్రీమానస్య పైడిపాల గోత్రస్య నాగిరెడ్డి నామధేయస్య ధర్మజ్ఞాః నాగుడి నామధేయస్య కళ్యాణిత్యర్థం శ్రీమానస్య సురేంద్రెడ్డి నామధేయస్య సంపూర్ణ अपराध क्षमाप्रार्थना नमस्कारान् समर्पयामि. सत्संधारयामि ज्ञानोन्मीत्यामि. सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु. श्रीमानस्य जनकगोत्रस्य सत्यनारायण नामधेयस्य धर्मज्ञ वरलक्ष्मी नामधेयति सहस्रवर्षिणावलेति साकुटुम्बानां सम्पूर्णानुग्रहस्य श्रीमानस्य पैडपालगोत्रस्य
గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి యొక్క శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సోమవారం మహాపర్వదినం. ఇటువంటి సోమవారం రోజున పార్వతీ సమేతంగా ఉన్నటువంటి రామేశ్వర స్వామికి కూరగాయలతో అలంకారం చేయడం జరిగింది. ఈ కూరగాయల అలంకారం చేయడం వల్ల శాకం అంటే కూర అని అర్థం. అటువంటి సందర్భంలో ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ గ్రామంలో వెలగలేరు గ్రామంలో భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క రామేశ్వర స్వామికి భక్తులందరూ కలిపి చక్కగా కూరగాయలతో అలంకారం చేయడం జరిగింది. మరి ఈ స్వామిని దర్శించి ఆ కూరగాయలతో చేసినటువంటి కదంబాన్ని ప్రసాదంగా తీసుకుంటే సమస్త రోగాలన్నీ కూడా రుగ్మతలన్నీ కూడా నశింపబడతాయని పురాణ ప్రతీతి. అందుకని ఈ వెలగలేరు గ్రామంలో ఈ రామేశ్వర స్వామిని పార్వతీ సమేత రామేశ్వర స్వామిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి